హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంట్లో వాళ్ళు మన మీద చేసే పెత్తనాలు. పిల్లలు చక్కగా టీవీ చూస్తా కూర్చొని అమ్మ వాటర్ అంటారు. వచ్చి తాగుపోరా, వంటగదిలో వంట చేస్తున్నాను, నా చేతులు బాగలేవని చెప్పినా కానీ వంటగదిలోనే ఉన్నావు కదా, ఎంతసేపు తీసుకొస్తావు, తీసుకురావచ్చు కదా అంటారు. ఏం చేస్తాం, మనకు తప్పదు కదా, పిల్లలు అడిగినప్పుడు మనం ఇవ్వాలి కదా. ఇంకా చేతులు కడిగేసుకొని మరీ వాళ్ళకి తీసుకెళ్ళి వాటర్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా కూర్చొని టీవీ చూస్తుంటారు. మనం ఏం చేస్తున్నాము, వంటగదిలో ఉండి పనులు చేసుకుంటూ ఉంటాం. పనులు ఆపేసి కూడా పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చి రావాలి మనం. వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు ఎంత పని ఉండిద్ది మనకి. వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేసి, లంచ్ బాక్స్ రెడీ చేసి, టిఫిన్స్ తినిపించి, పాలు ఇచ్చేసి, బూట్లని సాక్స్లని అన్నీ క్లీన్ చేసి వాళ్ళకి అందించేసి ఇన్ని పనులు చేస్తాం మనం. మనకి ఎప్పుడన్నా అవసరమయ్యి ఏదన్నా ఒక వస్తువు ఇవ్వమంటే పిల్లలు గోల గోల చేస్తారు. ఏదన్నా బయట షాప్కి వెళ్ళి ఏమన్నా కొనక్కరాండ్రా అంటే మనం 100 సార్లు చెప్పాలి. ఒక్కసారి చెప్తే విననే వినరు. పక్కింటికి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మన్నా అంతే, ఎక్కడికన్నా పంపించినా అంతే. షాపుకు పంపించామంటే అందులో పిల్లలకి కమిషన్ ఇవ్వాలి. ఎంతో కొంత వాళ్ళని కొనుక్కోమంటేనే షాప్కి వెళ్ళి మనకు తీసుకొస్తారు, లేకపోతే తీసుకురారు. పిల్లలతో అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇంట్లో అత్త మామ అమ్మ అని పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పని చేయలేరు. వాళ్ళకు కావాల్సినవన్నీ మనం అందించాల్సిందే. వాళ్ళు ఒక చోట కూర్చుంటారు, కదలను కూడా కదలరు. ఎందుకంటే వాళ్ళకు ఓపిక లేదు, మేము నడవలేమంటారు. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ మనం తీసుకెళ్ళి అందించాల్సిందే. వాళ్ళకి టిఫిన్ దగ్గర నుంచి వాటరు అన్నీ అందించాలి. ఆఖరికి వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్లు కూడా మనం తీసుకెళ్ళి ఇస్తేనే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారు. టైం ప్రకారం వాళ్ళకి ట్యాబ్లెట్లు అందించాలి. ఇంత పని చేసి మనం అలసిపోయి కూర్చున్నాం అనుకోండి, ఖాళీగా కూర్చోపోతే పని చేసుకోవచ్చు కదా, పని అయిన తర్వాత కూర్చోవచ్చు కదా అని వాళ్ళు అంటారు. ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తున్నామని కృతజ్ఞత కూడా ఉండదు కొంతమందికి. అయితే ఇంట్లో మనది ఒక పని మనిషి పోస్ట్ అనుకోండి, పని మనిషి అవసరం లేకుండా ఈ పనులన్నీ మనమే చేసి పెడతాము. చేసి పెట్టినా కానీ వాళ్ళు అనే మాట ఏమిటంటే ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని తింటున్నారని. సంపాదన లేదు కాబట్టి సంపాదన లేని పనికి విలువ అనేది ఉండదు. అది ఎంత కష్టమైనా ఎంత పని చేసినా కానీ. ఒక్కోసారి బట్టలు ఉతుకుతామా, ఎన్ని బట్టలు ఉంటాయో మాటల్లో చెప్పలేము. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళొచ్చినప్పుడైతే ఇంకా అబ్బా ఎన్ని బట్టలు ఉంటాయో, అసలు ఊరికి ఎందుకు వెళ్ళామా అనిపించిద్ది. వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే బాగుండు, ఇన్ని బట్టలు ఉతకలేము అనిపించిద్ది. అంట్లు వస్తాయి ఒక్కోసారి, ఎన్ని అంట్లు వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఒక 2 టబ్బులకైతే వస్తాయి అంట్లు. ఆ అంట్లు మొత్తం మనమే రుద్దాలి, మనమే కడుక్కోవాలి, పని మొత్తం మనమే చేయాలి. ఇంట్లో వాళ్ళు మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తారా? ఎవ్వరూ హెల్ప్ చేయరు అనుకోండి. పిల్లల్ని గిన్నెలు తోమమంటే వాళ్ళు వేసే డైలాగ్ ఏంటో తెలుసా? మా చేతులు పాడైపోతాయి అంటారు. గిన్నెలు రుద్దితే పిల్లల చేతులు పాడైపోతాయి అంట. ఈ మధ్య పిల్లలైతే మాత్రం ఎవరు గిన్నెలు రుద్దటం ఆ పనులు అయితే చేయట్లేదండి. అంట్లే రుద్దట్లేదు. మా చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంట్లు కడిగేవాళ్ళం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంట్లు కడిగేవాళ్ళం, ఎన్ని పనులు చేసేవాళ్ళమో, బట్టలు ఉతికేవాళ్ళం, అంట్లు కడిగేవాళ్ళం. మా ఆఖరికి ఆదివారం రోజుల్లో పొలం కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే అసలు అట్లా చేస్తారా? ఇంట్లో సహాయమే చేయట్లేదు మనకి. ముఖ్యంగా గిన్నెలు అయితే అస్సలు పిల్లలు ఎవ్వరు తోమట్లేదు. చేతులు గట్టిగా ముద్దుబారిపోతాయంట. చేతులు స్మూత్గా ఉండటానికి గిన్నెలు తోమకుండా ఉంటున్నారు. ఇదివరకంటే మనం మసి గిన్నెలు అవి తోమేవాళ్ళం. ఇప్పుడు మసి గిన్నెలు కూడా లేవు. నార్మల్గా సబ్బుతోనే కదా రుద్దుతుంది, మసి కూడా అంటదు. కానీ ఇప్పుడు పిల్లలు అంట్లు తోమట్లేదండి. వంట చేయటం ఈ పనులైనా చేస్తామంటున్నారు కానీ గిన్నెలు తోమటం మాత్రం పెట్టుకోవట్లేదు. యూట్యూబ్లో చూస్తారు కదా, యూట్యూబ్లో చూసి వంట చేయటం అవి అయితే నేర్చుకుంటున్నారు. వెరైటీ వంటలు చేయటం, ఇంకా ఆ పనులు అయితే చేస్తారు. వెరైటీగా వండుకొని తింటాలు అవి అయితే చేస్తారు. వెరైటీగా వండుకొని తిన్న తర్వాత గిన్నెలు కడిగేది మనమే కదా. అప్పుడు ఎన్ని గిన్నెలు చేస్తారు. వంట చేసుకునేటప్పుడు పొయ్యి కూడా గలీజ్ మనమైతే వంట చేసేటప్పుడు చాలా క్లీన్గా ఉంచుకుంటాం. ఎందుకంటే తర్వాత క్లీన్ చేసేది మనమే కదా, ఆ కష్టం మనకు తెలిసిద్ది కాబట్టి. ఉల్లిపాయలు కట్ చేసినా కానీ ఉల్లిపాయలు కట్ చేసిన అయిపోయిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి టబ్లో పడేస్తాము. అంటే డస్ట్బిన్లు ఉంటాయి కదా, డస్ట్బిన్లో పడేస్తాము. ఏ పని అయిపోతే ఆ వస్తువుని తీసేసి అక్కడి నుంచి తీసేసి సర్దేస్తాము. ఎందుకంటే తర్వాత కష్టం అనేది మనకు తెలుసు కదా, మనమే కదా తర్వాత చేయాల్సింది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా చేస్తాము. పిల్లలు ఏంటంటే తర్వాత సర్దే పని వాళ్ళకు ఉండదు కదా, మనం కదా చేయాల్సింది. అందుకని ముందు వంట అయిపోవాలన్నట్టుగా ఫాస్ట్గా చేసేస్తారు.
ఇంకా హస్బెండ్ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలన్నా కొంచెం అరుస్తామని మనకు భయపడతారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అవసరానికి ఏమన్నా అందించమేమోనని ఒక్కోసారి కొంచెం భయపడతా ఉంటారు. హస్బెండ్ అలా కాదు. మనకు అసలు ఇంత కూడా భయపడరు. మనం ఎంత పని చేసినా మనకు అసలు విలువే ఇవ్వరు. వాళ్ళకి టిఫిన్లని అవన్నీ ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ రెడీ చేసిస్తామా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళు బూట్లకి క్లీన్ చేయటం అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి పెడతాము. కావాల్సినవన్నీ రెడీ చేసి రెడీగా ముందు అక్కడైతే పెట్టేస్తాము. కానీ బయట నుంచి వస్తా వస్తా మనకేమైనా తీసుకురమ్మంటే తీసుకొస్తారా? ఇంట్లో లేని తీసుకురమ్మన్నా కూడా తీసుకురారు. మధ్యాహ్నం ఖాళీగానే ఉంటున్నారు కదా, బయటికి వెళ్ళి మీకు కావాల్సినవి తెచ్చుకోండి అంటారు. ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారు? పడుకుంటారు. టీవీలో సీరియల్ చూడటం ఇదే కదా మీ పని. మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు, ఏం పొంగు చేస్తున్నారు అంటారు. చాలామందికి ఇదేనండి. ఇంట్లో ఉండి మనం ఎంత కష్టపడుతున్నామో ఎంత పని చేస్తున్నామో వాళ్ళకి తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకి తెలియదు. చేసే వాళ్ళకైతే ఆ కష్టం తెలిసిద్ది. మనం చేపించలేం కదా వాళ్ళ చేత, అందుకని వాళ్ళకైతే ఆ కష్టం తెలియదు. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళకి అన్నీ అందించాలి. మంచినీళ్ళు కానీ, అన్నం వడ్డించడం కానీ, టిఫిన్లు పెట్టడం కానీ, ప్రతి ఒక్క పని అన్నీ అయితే వాళ్ళకి చేసి పెట్టాలి. ఒక్క పని కూడా వాళ్ళు చేసుకోరు. కనీసం వెళ్ళే వాటర్ కూడా తాగరు కొంతమంది అయితే. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకొని తినటం, వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవటం అనేది అలవాటు ఉండదు వాళ్ళకి. వాళ్ళకి మనం పెడితేనే తింటారు. మనం పెడితేనే వాళ్ళకి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక్కోసారి హెల్త్ బాగుండకపోయినా కూడా వాళ్ళు వడ్డించుకొని తినరు. మనమే వచ్చి వడ్డించాలి. అలా ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో అయితే. మాకు అలవాటు లేదు కదా, మాకు వడ్డించుకోవడం చేత కాదు అంటారు. అందరూ అలా ఉండరు, కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్క పనిలో. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, హస్బెండ్ వరకు అన్ని పనుల్లో బాగా హెల్ప్ చేస్తారు. కొంతమంది ఇళ్ళల్లో అయితే అస్సలకి హెల్ప్ చేయరు. అన్నీ వాళ్ళకి ఎదురు చేయాలి, వాళ్ళ కోసం అన్నీ చేసి పెట్టాలి. హెల్త్ బాగుండకపోయినా కానీ వాళ్ళు ఉదయమే నిద్రలేవాలి. నిద్ర లేచడం, ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం, పనులు చేసుకోవటం అన్నీ వాళ్ళే చేసుకోవాలి. ఇంకా అస్సలుగా చెయ్యలేము, ఓపిక లేదు అనుకుంటే తప్పనిచ్చి కొంచెం హెల్త్ బాగుండకపోయినా సరే ఇంటి పని మొత్తం చేసి పెట్టాలి. చేయకపోతే అస్సలు ఊరుకోరు. ఇంటి ముందు ముగ్గు అనేది ఒక్కరోజు వేయకపోయినా కానీ ఊరుకోరు కదా. హెల్త్ బాగాలేదులే వాళ్ళు ఈరోజు ముగ్గేయలేదు, కాసేపు ఉదయాన్నే పడుకుంటారని కూడా ఉండదు కొంతమందికి అయితే. హెల్త్ బాగున్నప్పుడు మనం చెప్పకుండా లేచి వాళ్ళు పనులన్నీ చేస్తున్నారు కదా. ఏదో హెల్త్ బాగాలేదులే, ఏదో ప్రాబ్లం, అందువల్లే వాళ్ళు ఉదయం పని చేయలేకపోతున్నారని కూడా ఆలోచించరు. వాళ్ళకి అన్ని టయానికి రెడీ చేసి పెట్టాలి. వాళ్ళ హెల్త్తో వీళ్ళకి సంబంధం ఉండదు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవైతే కళ్ళకి కనిపించవు కాబట్టి వాళ్ళకి అర్థం కావు. ఏదన్నా ఫీవర్ రావటం అలాంటివి కొంచెం పెద్ద పెద్ద అయితే కనిపిస్తాయి కదా, హెల్త్ బాగాలేదు అన్నట్టుగా ఊరుకుంటారు. చిన్న చిన్నవి అయితే మాత్రం ఏమైంది, బాగానే ఉన్నావు కదా, బాగానే తిన్నావుగా, బాగానే తిరుగుతున్నావు కదా అంటారు. తలనొప్పి రావటం అని, ఏదన్నా కడుపు నొప్పిగా ఉండటం, ఏదో గ్యాస్ రావటం అలాంటివనేవి కనిపించవు కదా. కనిపించినప్పుడు మనకి ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇరిటేషన్గా పని చేయాలనిపించదు, చిరాగ్గా అనిపించిద్ది. అలాంటప్పుడు కాసేపు పడుకొని పని చేద్దాం అనుకుంటే అస్సలు కూరుకోరు. అన్నీ మాకు టయానికి రెడీ చేసి పెట్టాలి అంతే. త్వరగా పని అయిపోయిద్దని మనం టిఫిన్ కానీ ఏమన్నా కొంచెం ముందు చేసామనుకోండి, వాళ్ళు తినబోయే కంటే కొంచెం ముందు చేసి పెట్టామంటే అస్సలు కూరుకోరు. వేడి వేడిగా మాకు కావాల్సిందే, టయానికి చేసి పెట్టాల్సిందే, వేడిగా తినాలి మేము. ఒక్కోసారి మనం ఏం చేస్తాం, పని అనేది త్వరగా అయిపోయిద్దిలే అని చెప్పేసి గబగబ చేసి పక్కనైతే పెట్టేస్తాము. వీటన్నిటిని మనం ఎలా అధిగమించుకోవాలి? పిల్లలు టీవీలు చూస్తూ కూర్చొని వాటర్ అడిగినా కానీ మనం ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి ఇవ్వచ్చు. మనం పనిలో ఉండి కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి తాగే విధంగా ఉండాలి. ఒకసారి 2 సార్లు 10 సార్లు కేకేస్తారు. మనం తీసుకెళ్ళి ఇవ్వలేదనుకోండి, వాళ్ళే వస్తారు, తాగేసి వెళ్ళిపోతారు. మనం ఇస్తే కొద్దీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. బయట షాప్కి వెళ్ళి ఏమైనా కొనక రావాలన్నా కానీ, మీరు ఇవి తీసుకురాకపోతే నేను వంట చేయను, వంట చేయకపోతే మీరేమి తినరు, ఇంట్లో ఏమీ లేవని చెప్పామనుకోండి, వాళ్ళే వెళ్ళి తీసుకొస్తారు. ఎందుకంటే ఎవరు తినకుండా పస్తుండలేరు కదా. పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి పెట్టుకొని తినే ఓపుకుంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నట్టుగా ఉండాలి. మనమే అలవాటు చేసామంటే ఇంక వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళే తీసుకొచ్చిస్తారు అన్నట్టుగా కూర్చుంటారు. కొంతమంది అలా ఉంటారు. అందుకని వీలైనంత వరకు వాళ్ళకు ఒప్పుకున్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగానే ఉండాలి. అన్నీ మనం అలవాటు చేయకూడదు. మీ హస్బెండ్ కూడా అంతే. మనకి ఏదైనా హెల్త్ బాగలేనప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే విధంగా ఉండాలి. మనం సైలెంట్గా పడుకున్నామంటే వాళ్ళే పెట్టుకొని తింటారు. వాళ్ళకు రోజు అలవాటు లేదు కదా, వాళ్ళు ఎక్కడ పెట్టుకొని తింటారులే, ఏం వేసుకుంటారో, ఏం తింటారో, ఎలా చేస్తారో అని మనం ముందే అనుకున్నామంటే ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోయి హెల్త్ బాగాలేకపోయినా సరే మన చేతే వడ్డించుకొని మన చేతే పనులు చేయించుకోవడానికి అలవాటు పడిపోతారు.
అందుకని మనం సైలెంట్గా ఓ పక్కకి వెళ్ళి పడుకొని మాకు హెల్త్ బాగాలేదు కొంచెం వడ్డించుకోండి అని చెప్తే వాళ్ళే వడ్డించుకుంటారు. కొన్ని మనం చెప్పి నేర్పించే వాటిల్లో కూడా ఉంటుంది. అన్నీ మనం చేయటం అలవాటు చేసామంటే ఇంక వాళ్ళకి అదే అలవాటైపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా బద్ధకిచ్చి మన మీద ఆధారపడిపోతారు. ప్రతి ఒక్క పనికి మన మీద ఆధారపడతారు. బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో కావాల్సినవన్నీ వాళ్ళే తీసుకొచ్చే విధంగా అయితే ఉండాలి. ఎక్కువ దూరం వెళ్ళాలనుకోండి మనం వెళ్ళలేము. ఆటో ఛార్జీలు అవన్నీ బోల్డ్ అవుతాయి. దగ్గరలో ఉన్నవి అయితే మనం తెచ్చుకోగలుగుతాము. దూరం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవన్నీ తెచ్చుకోలేము. ఆటో ఛార్జీలు అంతా మోసుకొని రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి ఆటోలు అలాంటివి ఇంటి దగ్గరకు కూడా రావు. ఇంటి దగ్గరికి రానప్పుడు బరువు మోసుకొని రావాలంటే చాలా కష్టపడతాం మనం. వాళ్ళకి అన్నీ వివరంగా చెప్పి వాళ్ళే తీసుకొచ్చే విధంగా అయితే ఉండాలి. ఒకరోజు 2 రోజులు మనం తెచ్చుకోకపోతే వాళ్ళే తీసుకొస్తారు. మాకు కష్టంగా ఉంది వెళ్ళటానికి. ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్క పని మనమే చేసి పెట్టడం అనేది అలవాటు చేయకూడదు. మన మీద ఆర్డర్లు వేయకుండా ఉండాలి.